పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. చౌక విద్యుత్, సబ్సిడీ పిండి, పెరిగిన పన్నుల రద్దు కోసం ప్రజలు రోడ్లపైకి వస్తుంటే వారిని శాంతింపజేయాల్సిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు రాజద్రోహం, మతపరమైన హెచ్చరికలతో అణచివేతకు దిగుతోంది. ఖురాన్ వచనాలను ప్రస్తావిస్తూ పీఓకే నిరసనకారులకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇచ్చిన కఠిన హెచ్చరికల వెనుక అసలు వ్యూహమేమిటి? పాక్ ప్రభుత్వం పీఓకే ఉద్యమాన్ని ఎందుకు అంత పెద్ద ముప్పుగా చూస్తుంది? ఈ పరిణామాలు చివరకు పాకిస్తాన్కే కొత్త సంక్షోభానికి నాందిగా మారనున్నాయా? లెట్స్ వాచ్ దిస్ బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నిరసనకారులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు కేవలం ఒక తాత్కాలిక రాజకీయ ప్రకటన కాదు. ఇది ఆ దేశ అంతర్గత సంక్షోభం, మిలిటరీ ఆధిపత్యం మరియు మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా వేసిన ముందడుగు. పీఓకే ప్రాంతంలో సబ్సిడీ పిండి, చౌక విద్యుత్తు, పెరిగిన పన్నుల రద్దు మరియు ప్రాథమిక ఆర్థిక ఉపశమనం కోసం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు ఉధృతమవడంతో పాక్ ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ నిరసనల్ని రాజద్రోహానికి ఆరంభం అని అభివర్ణిస్తూ పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 5ను ప్రస్తావించి దేశం పట్ల పూర్తి విధేయత చూపాలని ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. అయితే ఇందులో అత్యంత వ్యూహాత్మకమైన మరియు ప్రమాదకరమైన కోణం ఏమిటి అంటే, ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ లో మతాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటూ పీఓకే ప్రజలపై పట్టు సాధించడానికి ఆయన పవిత్ర ఖురాన్లోని సూరా అల్ మాయిదా 33వ వచనాన్ని ప్రస్తావించడం, దేశానికి, పాలకులకు లేదా ఇస్లామిక్ రాజ్య వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడే వారికి, సమాజంలో అశాంతిని రేకెత్తించే వారికి భీకరమైన శిక్షలు, దేశ బహిష్కరణ లేదా మరణ శిక్ష వంటి శిక్షలు ఉంటాయనే దైవిక శాస్త్రాన్ని గుర్తు చేయడం వెనుక నిరసనకారులను మానసికంగా, నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా బలహీనపరిచే అత్యంత స్పష్టమైన వ్యూహం దాగి ఉంది. పాకిస్తాన్ సమాజంలో మతపరమైన భావాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వంపై తిరగబడ్డం అంటే దేవుడిపై తిరగబడ్డం అనే భావనను ప్రజల్లోకి చూపించడం ద్వారా ఈ ఉద్యమ తీవ్రతను తగ్గించవచ్చని ఇస్లామాబాద్ పాలకులు భావించారు. ఈ వ్యూహం ద్వారా పీఓకేలో కేవలం ఆర్థిక హక్కుల కోసం పోరాడుతున్న సామాన్య పౌరులను సామాజికంగా ఒంటరిని చేయడం, వారి పోరాటాన్ని ఇస్లాం వ్యతిరేక చర్యగా ముద్ర వేయటం ద్వారా అంతర్జాతీయంగా ముస్లిం ప్రపంచం నుండి వారికి ఎలాంటి మద్దతు లభించకుండా చేయడం ఖవాజా ఆసిఫ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఒక రక్షణ మంత్రి సైనిక బలగాలను ప్రయోగించడానికంటే ముందు ఇలాంటి మతపరమైన ఆంక్షలను మరియు రాజ్యాంగపరమైన రాజద్రోహ ముద్రను తెరపైకి తెచ్చారు అంటే పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రజల ప్రజాస్వామ్య నిరసనల్ని ఎంతగా భయపడుతుందో మరియు వారిని అణచివేయడానికి ఎంతటి తీవ్రమైన చర్యలకైనా సిద్ధపడుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాన్ని వ్యూహాత్మకంగా అంతర్జాతీయ వేదికలపై చూసుకుంటే ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకే ఉద్యమాన్ని కేవలం ఒక స్థానిక ఆర్థిక డిమాండ్గా కాకుండా పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి, భద్రతకు మరియు దాని అస్తిత్వానికి ఓ పెద్ద సవాలుగా భావిస్తోందని స్పష్టమైపోతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ద్రవ్యోల్బణం, విదేశీ మార్గ నిల్వల కొరత మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతులతో కూడిన అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా కీలకమైన పీఓకేలో ఇటువంటి ప్రజాశాంతి రేగడం అక్కడి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కు మరియు మద్దతు గల ప్రభుత్వానికి అస్సలు మింగుడు పడటం లేదు. అందుకే ప్రభుత్వం ఒకవైపు శాంతి చర్చల నాటకం ఆడుతూనే మరోవైపు కఠినమైన నిరంకుశ అణచివేత చర్యలకు తెరలేపింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న 4 ముఖ్య నేతలపై ₹1 కోటి భారీ బహుమతి ప్రకటించడం, 2 ప్రముఖ జేఏసీ నేతలపై రాజద్రోహం కేసులు నమోదు చేయడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నిరసనకారులను విదేశీ ఎజెండా కలిగిన శక్తులుగా లేదా భారతదేశ ఏజెంట్లుగా చిత్రీకరించడం ద్వారా స్థానిక పౌర హక్కుల పోరాటాన్ని అణచివేయడానికి అంతర్జాతీయంగా మరియు దేశీయంగా ఒక తప్పుడు సాకును సృష్టించుకునే వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పీఓకే ప్రాంతంలో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ విధించడం ద్వారా అక్కడ జరుగుతున్న ఘోరాలను, సైనిక దాడులను బయట ప్రపంచానికి పొక్కకుండా నియంత్రించే కఠినమైన సమాచార నియంత్రణ వ్యూహాన్ని పాక్ సైన్యం, ప్రభుత్వం కలిసి అమలు చేస్తున్నాయి. అయితే ఈ వ్యూహం అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ప్రతికూలంగా మారుతోంది. పీఓకే నిరసనకారులపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని బ్రిటిష్ పార్లమెంటు సభ్యుల బృందం తీవ్రంగా ఖండించడమే కాకుండా బ్రిటన్ ప్రభుత్వం దీనిపై దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని కోరడం ఇస్లామాబాద్ కు అంతర్జాతీయ దౌత్య రంగంలో పెద్ద ఎదురుదెబ్బ. బ్రాడ్ఫర్డ్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరగడం పీఓకే వలస ప్రజల అంతర్జాతీయ ఆగ్రహాన్ని మరియు ఈ సమస్య అంతర్జాతీయకరణను సూచిస్తోంది.
న్యూఢిల్లీ ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరింత ఇరకాటంలో పెట్టడానికి ఒక అద్భుతమైన అవకాశంగా వాడుకుంటోంది. ఖవాజా ఆసిఫ్ పీఓకే నిరసనకారులను రాజద్రోహులు అనడం మరియు వారిపై మతపరమైన ఆంక్షలు విధించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తన సొంత అధీనంలో ఉన్న ప్రజల ప్రాథమిక మానవ హక్కులను ఎలా కాలరాస్తోందో ప్రపంచ దేశాలకు ఎండగడుతోంది. 1994 భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ప్రకారం పాక్ ఆక్రమిత కశ్మీర్ చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగం కాబట్టి అక్కడి పౌరుల రక్షణ మరియు క్షేమంపై భారత్కు పూర్తి హక్కు ఉంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత కశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో ఉదాహరణకు తిత్వాల్, ఉరి, పూంచి ప్రాంతాల్లో మరింత అభివృద్ధి, కమ్యూనికేషన్ నెట్వర్క్లను భారత్ పెంచుతుంది. పీఓకే ప్రజలకు భారత్లో జరుగుతున్న అభివృద్ధి స్పష్టంగా కనిపించేలా చేయడం ద్వారా వారిలో పాక్ పాలనపై మరింత అసంతృప్తి రేకెత్తించే సాఫ్ట్ పవర్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రజల ఆకలిని, ఆహార కొరతను తీర్చలేకపోతుంటే మానవతా దృక్పథంతో వారికి నియంత్రణ రేఖ ద్వారా ఉచిత రేషన్, పిండి మరియు వైద్య సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్ ఒక వ్యూహాత్మక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయంగా భారత్ యొక్క ఇమేజ్ ని పెంచడమే కాకుండా పీఓకే ప్రజలలో భారత్ పట్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. పాక్ ఆర్మీ పీఓకేలో మరింత ఘోరమైన నరమేధానికి లేదా అణచివేతకు పాల్పడితే అక్కడి ప్రజలు సరిహద్దు దాటి భారత కశ్మీర్లోకి శరణార్థులుగా రావడానికి ప్రయత్నించవచ్చు. దీనిని తార్కికంగా ఎదుర్కొనేందుకు భారత రక్షణ దళాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు పీఓకే పౌరులకు మానవతా ప్రాతిపదికన ఆశ్రయం కల్పించేలా ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటాయి. భారతదేశం ఎటువంటి తొందరపాటు సైనిక చర్యలకు పోకుండా పాకిస్తాన్ తన సొంత తప్పుడు నిర్ణయాల వల్లే పీఓకేలో ఎలా పతనమవుతుందో గమనిస్తూ సమయం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని రాజకీయంగా మరియు దౌత్యపరంగా పూర్తిగా తన వైపు తిప్పుకునే దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఈ సంక్షోభాన్ని మరియు పాకిస్తాన్ యొక్క గత 70 ఏళ్ల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇస్లామాబాద్ పాలకులు ఎల్లప్పుడూ తమ అంతర్గత పరిపాలన వైఫల్యాలను, ఆర్థిక దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన జాతీయవాదాన్ని లేదా అంధమతాన్ని వాడుకోవడం ఒక నిరంతర అలవాటుగా మార్చుకున్నారని అర్థమైపోతుంది. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే సరిగ్గా ఇటువంటి తార్కిక తప్పిదమే 1971లో తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఆనాడు తూర్పు పాకిస్తాన్ కు చెందిన బెంగాలీ ముస్లింలు తమ భాషా హక్కుల కోసం, సరైన ఆర్థిక వనరుల వాటా కోసం మరియు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో శాంతియుతంగా ఉద్యమించినప్పుడు పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనిక పాలకులు మరియు రాజకీయ నాయకులు వారిని కూడా ఇలాగే దేశద్రోహులు అని, ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భారతదేశ ఏజెంట్లని ముద్ర వేశారు. ప్రజల ప్రాథమిక మరియు న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి ఆపరేషన్ సెర్చిలైట్ పేరుతో లక్షలాది మంది సొంత పౌరులపైనే సైనిక దాడులు, అత్యాచారాలు మరియు నరమేధానికి పాల్పడ్డారు. మతాన్ని మరియు సైనిక శక్తిని ఉపయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయొచ్చనే పాకిస్తాన్ యొక్క తప్పుడు తార్కిక వైఖరి చివరకు దేశ విభజనకు, పాకిస్తాన్ అవమానకరమైన ఓటమికి దారితీసింది. అంతేకాకుండా బలూచిస్తాన్ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న బలూచి హక్కుల ఉద్యమాన్ని లేదా ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పఖ్తూన్ తహబూజ్ మూవ్మెంట్ ను కూడా పాక్ ఆర్మీ ఇవే అప్రజాస్వామిక సూత్రాలను ప్రయోగించి అణిచేయడానికి ప్రయత్నిస్తోంది. అక్కడ వేలాది మంది యువకులను, మేధావులను బలవంతంగా అదృశ్యం చేయడం, చట్టవిరుద్ధంగా కాల్చి చంపడం వంటి చర్యల ద్వారా పాకిస్తాన్ తన సొంత భూభాగాలపైనే ఒక ఆక్రమణదారుడిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు పీఓకే విషయంలో కూడా అదే పాత విఫలమైన తార్కిక పంథాను అనుసరిస్తూ ప్రజల ప్రాథమిక అవసరాలైన పిండి, పప్పులు మరియు వారు ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్తుపై వారికే హక్కులు కల్పించాలనే న్యాయమైన ఆర్థిక డిమాండ్లను పరిష్కరించలేక వాటిని మతపరమైన శాసనాలతో మరియు రాజద్రోహ చట్టాలతో ముడిపెట్టడం పాక్ పాలకుల మేధోపరమైన మరియు పరిపాలనాపరమైన చేతగానితనానికి స్పష్టమైన అద్దం పడుతోంది. చారిత్రకంగా ఏ దేశమైనా తన ప్రజల ఆకలిని తీర్చకుండా కేవలం తుపాకులు మరియు మతపరమైన భయాలతో ఎక్కువ కాలం భూభాగాలను తన ఆధీనంలో ఉంచుకోలేదనే కనీస లాజిక్ ను ఇస్లామాబాద్ మర్చిపోవడం గమనార్హం. మొత్తానికి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చలేకపోయిన ప్రతిసారి మతం, జాతీయవాదం, అణచివేతలతో ఉద్యమాలను ఆపాలను చూసిన చరిత్ర పాకిస్తాన్ కు కొత్తదేం కాదు. కానీ 1971లో తూర్పు పాకిస్తాన్ విషయంలో జరిగిన తప్పిదమే ఇప్పుడు పీఓకేలో మరోసారి పునరావృతమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు ప్రజలను భయపెడతాయా లేక తిరుగుబాటును మరింత పెంచుతాయా? పీఓకే ప్రజల అసంతృప్తి పాకిస్తాన్ భౌగోళిక రాజకీయాలకు కొత్త సవాలుగా మారుతుందా? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.